నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేంజర్గాను చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి పరమశివుని ఆశీస్సులతో యుఎస్ఏ వాస్తవ్యులు పద్మిచెట్ల గోత్రస్య చిరంజీవి లిఖిత గారు ధనిష్ట నక్షత్ర 1వ పాదంచే ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు రాత్రి 7 గంటలకు పరమశివుని అభిషేకం మరియు రాత్రి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి లిఖిత గారికి పరమశివుని ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే లిఖిత గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారు ఏదనుకుంటా జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమశివుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే చిరంజీవి లిఖిత గారికి ధనిష్ట నక్షత్రం శ్రీ సురేష్ నారాయణ గారు, రేవతి నక్షత్రం శ్రీమతి అనురాధ గారు, స్వాతి నక్షత్రం చిరంజీవి నిశాంత్ గారు, శతభిష నక్షత్రం వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నైనా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం తన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, చిరంజీవి నిశాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.